మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు. మన వాళ్ళందరూ ఇంకా సెలవుల నుంచి తిరిగి రాలేదనుకుంటున్నాను నేను. అండ్ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అంత బైబిల్ తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం తీసారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఏమంటున్నాడు ప్రభు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఈ ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో విజయము, లేకపోతే ఈ లోక సంబంధంగా విజయం, ఫలితాలు రావాలంటే అక్కడ ప్రభు చెప్తాడు ఏంటి? తన సంఘాన్ని ద్రాక్ష తోటకి పోలుస్తారు. ప్రభు ఏమంటున్నాడు? ద్రాక్షావల్లిని నేను. ఆయన ఏంటంట? ద్రాక్ష తీగ. ద్రాక్ష మెయిన్ ఏమంటారు దాన్ని? బ్రాంచ్ అంటారు. మెయిన్ ట్రీ ద్రాక్ష కొమ్మ. కింద అంతా కూడా మామూలు ద్రాక్ష కొమ్మలు పెట్టి దానికి పందిరి వేస్తారు. పందిరి మన ఈ ఏంటవి కడీలు అంటారు చూసారా? కడీలు అంటే రాళ్లతో చెక్కబడిన స్తంభాలు పెట్టి వాటికి పందిరేస్తారు. మన సొర చెట్టుకి, బీర చెట్టుకి, బీరపాదుకి వీటికి పందిరి వేసినట్టు వేస్తారు. వేసి ఈ ద్రాక్ష కొమ్మ నుంచి తీగలు వస్తాయి. ఇప్పుడు మనం బీరపాదు నుంచి ఎట్లా తీగలు వస్తాయి, తర్వాత సొరకాయ చెట్టు నుంచి ఎట్లా వస్తాయి, అట్లా ఉంటాయి. ప్రభు ఏమంటున్నాడు? ద్రాక్ష వల్లిని నేను. ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మని నేను, తీగలు చాలా తీగలు వస్తాయి. ఇప్పుడు కాయలు దేనికి కాయాలి? తీగలకు కాయాలి. తీగలకే కాస్తాయి, కొమ్మకు కాయవు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తర్వాత అంటాడు, నా యందు ఎవడు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించు. ఏం చెప్తున్నాడు? ద్రాక్ష చెట్టుతో, ద్రాక్ష కొమ్మతో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో, ఆ మాట మళ్ళీ చదువుతున్నాను నేను. నా యందు ఎవడు నా యందు నిలిచియుందునో నేను ఎవని యందు నిలిచియుందునో. ఏమన్నాడు? ఎవడు నా యందు నిలిచి ఉంటాడు అంటే కొమ్మతో ఎవడైతే సంబంధం కలిగి ఉంటాడో, కొమ్మ ఏ తీగతో అయితే సంబంధం కలిగి ఉంటుందో, నేను ఎవని యందు నిలిచింటానో, ఎవడు నా యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును. ఆ తీగ ఎట్లా ఫలిస్తుందంట? బహుగా ఫలిస్తుంది. ఎక్కువ ద్రాక్ష పండ్లు వస్తాయి. ఓకే, అది కాదు మన టాపిక్. తర్వాత ఈ మాట గమనించండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి. ఇప్పుడు ఆ నువ్వేంది పెద్ద, నేను ఫలించలేనా అని ఏదన్నా తీగ కొమ్మ నుంచి వేరుగా వెళ్ళిపోయింది, ఏమైపోతుంది? తీగ చచ్చిపోతుంది, ఎండిపోతుంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. లేకపోతే ఈ లోక సంబంధంగా విశ్వాసి జీవితానికి, విశ్వాసిని దేవుడు ఎక్కడ తెచ్చిపెట్టాడు? ఒక ఫలించే స్థాయిలో పెట్టాడు. ఒక దీవెనకరంగా ఉండే స్థాయిలో విశ్వాసిని దేవుడు పెట్టాడు. నన్ను ఎక్కడ పెట్టాడంటే, మన దేవుడు ఎందుకు పిలిచాడు? నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకు? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండునట్లు ఆయన మిమ్మును ఏర్పరచుకొనెను. నీ ద్వారా ప్రజలు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ బంధువులు, ఇరుగు పొరుగు వారు దీవెనించబడాలని నిన్ను దేవుడు ఉంచాడు. అది ఇక్కడ ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ. కానీ మనకే ఆశీర్వాదం ఉండదు.
మన వల్ల ఎవరికి లాభం ఉండదు, ఎవరికి లాభం లేదు కూడా. ఇంట్లో వాళ్ళకి నీకే లాభం లేదు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే చెప్పలేవు. పోనీ నీ వల్ల ఇరుగు పొరుగు వారికి, బంధువులకి ఏదైనా ఆశీర్వాదం వచ్చిందా? నీ ఇంట్లో ఏమైనా ఆశీర్వాదం వచ్చిందంటే అది కూడా లేదు. ఎందుకు లేదు? ఒకప్పుడు నువ్వు ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉన్నావు, కానీ అప్పుడు ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా ఇదయ్యాను, అంటే డిస్టర్బ్ అయ్యాను. ఎందుకు? నాకు వేరుగా ఉండి మీరేమీ. చాలా ఒక ఆశీర్వాదం వచ్చిందనుకోండి, ఒక ఆశీర్వాదం రాగానే ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? గర్వం వస్తుంది. అంతకుముందు ఇప్పుడు నేను అనుకో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను చాలా దేవా 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 అని దేని ముంట పడతా. ఇప్పుడు రేపు పొద్దున్న నాకు డబ్బులు వస్తాయి, అప్పుడు ఏమైపోతా? దేవుని మర్చిపోతా. ఐ ఫర్గెట్ గాడ్. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము నువ్వు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఒకవేళ కారణం చేసుకుంటే నువ్వు, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేయడు, నిన్ను అక్కడే వదిలేస్తాడు. దేవుడు నిన్ను ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి వేరైపోతావో, దేవుడు నిన్ను వదిలేస్తాడో, నీ నాశనానికి నువ్వే గొయ్యి దూకుంటావు. ఇక్కడ దేవునికి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను వేరు, దేవుడు వేరు. ఒకప్పుడు కలిసి ఉన్నాం, నేను వేరు. ఎందుకు దేవుడు వేరు? ఒకప్పుడు అంటగట్టుకొని ఉన్నావు, ఇప్పుడు లేవు. కారణం ఏంటంటే నీకు వచ్చిన ఆశీర్వాదం. నేను వేరు, దేవుడు వేరు. కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను నేను. చాలా ఆశీర్వదించబడ్డారు బైబిల్లో వాళ్ళు, కానీ వాళ్ళ ఎండింగ్, వాళ్ళ అంతము మాత్రం చాలా దుఃఖకరంగా జరిగింది. దాంట్లో మొదటి వ్యక్తిని మీ దగ్గర ఆదికాండం 3వ అధ్యాయంలో వెళ్ళకముందు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను. నేను ఏం రాశాను? స్లైడ్ చూడండి. నేను దేవుని నుండి వేరు చేయబడి పాపానికి దగ్గరయ్యాను. అది నేను ఎందుకు వేరైపోయాను దేవుడి నుంచి? వై ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ మీన్స్ ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. నేను దేవుడి నుంచి దూరం చేయబడి పాపానికి దగ్గరైపోయాను. ఐఎమ్ లివింగ్ ఇన్ ద సిన్. పాపానికి నేను దగ్గరైపోయాను కదా, దేవుడిని మర్చిపోయాను. నేను మీకు సంఘటన గుర్తు చేస్తాను. లోతు ఉన్నాడు, 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం రండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను కదా. అంటే ఇంత పాటు ఎవరున్నారు అప్పుడు? ఉన్నాడా? లోతున్నాడా లేదా? ఉన్నాడు. ఓకే, 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. అంటే ఎందుకు అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించాడంటే అర్థం ఉంది. మరి లోతుకి ఎందుకు వచ్చింది? అబ్రహాముతో కలిసి ఉన్నాడు కాబట్టి అబ్రహాముని బట్టి లోతుకి ఆశీర్వాదం వచ్చింది. కలిసి ఉండుట, కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను.
సరే, దేవుడు బ్లెస్ చేశాడా, ఆశీర్వదించాడా? 19వ అధ్యాయానికి వచ్చేపాటికి ఏమైంది? ఇక్కడ ఒక సంగతి మీకు గుర్తు చేయాలి. నేను అబ్రహాం ఏమన్నాడంటే, లోతు మన ఇద్దరం, నువ్వు నాకు కొడుకువి, ఇతను నాకు గొడవలేంటారు బాబు, ఒక పైన ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఈ దేశం అంతా దేవుడు మనకిస్తానని చెప్పాడు, నాకు నువ్వు నీకు ఇష్టమైన యూ సెలెక్ట్ ద ప్లేస్ వేర్ యూ వాంట్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలాన్ని నువ్వు నిర్ణయించుకొని, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను అన్నప్పుడు లోతుకి ఆయన చాయిస్ ఇస్తే లోతు ఏం చేశాడు? బాగా పచ్చగా దక్షిణం దిక్కున ఉన్న పచ్చగా ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలని ఎంచుకున్నాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు? ఈయన గొర్రెలు ఉన్నాయి, అక్కడ పచ్చిక ఉంది, తర్వాత సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్, ఈయన చక్కగా బిజినెస్ చేసుకొని పెరిగిపోవచ్చు అనుకున్నాడు కదా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినా చదవండి. సరే అనుకొని తన యోర్దాను ప్రాంతాన్ని సిద్ధం చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వచ్చిన నుండి ఎక్కడ కాబట్టి లోతు 11 వచ్చింది, తన యోర్దాను వచ్చి ఏర్పాటు చేసుకుని తూర్పు ప్రయాణం చేసిన అట్లు వారు ఇద్దరు లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. అంటే ఇటు చిన్నాన్నకి దగ్గర ఉండాలి, అటు బిజినెస్కి దగ్గర ఉండాలి. 14వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ ప్రాంతం వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? సిటీలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాడు, దగ్గరగా ఉంటాం, చిన్నాన్న దగ్గర ఉందాం అనుకున్నాడు. బిజినెస్ పెరిగే కొద్దీ ఏం చేశాడు? అది వదిలేసి సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయానికి రండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? మొదటి వచనం, 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. ఎందుకు గవని దగ్గర అంటే ఊరి పెద్ద అయిపోయాడు. అంటే దేవుడికి బాగా పక్కన పెట్టేశాడు. దేవుడిని ఎందుకు పక్కన పెట్టాడు? నేను దేవుని నుండి వేరు చేయబడి పాపానికి దగ్గర అయితే నువ్వు దేవునికి వేరుగా ఉన్నట్టు లెక్క. సొదొమ పునే లోతు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఎవరిని చేసుకున్నాడు? అక్కడ ఏం వివరాలు లేవు. బహుశా సొదొమలోనే ఎవరన్నా ధనవంతుల కుమార్తెను చేసుకుని ఉండొచ్చు. లోతు భార్య మారింది, ఆమె పిల్లలు పుట్టారు, ఏం మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే బైబిల్లో రాయించేవాడు దేవుడు. అబ్రహాము ఏదో లోతుని గుర్తు చేసుకుని ప్రార్థన చేసేవాడు అంతే. నువ్వు దేవుడు, నేను వేరు, దేవుడు వేరు. ఇది టాపిక్. నువ్వు వేరు, దేవుడు వేరా? దాంట్లో ఒక వ్యక్తిని ఎట్లా తెలుసు నేను వేరు, దేవుడు వేరు అని? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. ఎందుకు దేవుడు ఆదాము నుంచి వేరు చేయబడ్డాడు? లేకపోతే దేవుని నుండి ఆదాము ఎందుకు వేరు చేయబడ్డాడు? దేవుడు ఏం చేశాడు? ఆదామును ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టి తూర్పున కెరూబులను, మళ్ళీ ఆ తోటలోకి దొంగతనంగా వస్తాడేమో అని ఏం పెట్టాడు? కాపలా పెట్టాడు దానికి. ఎందుకు ఆదాము అవ్వ వేరు చేయబడ్డాడు దేవుడి నుంచి? నెంబర్ 1, దేవుని మాట వినకపోవడం, ఆకర్షణ. పాము ఏం చెప్పాడు? ఏం చెప్పింది ఆమెకి? 9వ వచనం చదువు. 6వ వచనం.
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. కారణం ఏంటి? అప్పుడు వారి కన్నులు తెరవడం. ఏంటి కారణం? ఎందుకు వీళ్ళిద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే, ఒకటి దేవుని మాట వినకపోవడం, తినొద్దు అంటే వెళ్ళి తిన్నారు. కారణం ఏంటి? ఆకర్షణ. మీరు చావనే చావరు, ఈ పండు దినమున మీరు ఏమవుతారు? తర్వాత మీ దేవదూతల వలె అవుతారు. ఇది కన్నులకు, అది అక్కడ వర్ణించాడు. 6వ వచనం చూద్దామా. ఇది ఆ చెట్టు ఎట్లాంటిదంట? ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, సర్టిఫై చేస్తుంది. చాలా మంచిది ఆహారానికి స్త్రీ, ఈ వృక్షం కన్నులకు అందమైంది, నాకు జ్ఞానం ఇస్తుంది. దేవుడు వేరు, నువ్వు వేరు. ఎందుకంటే నువ్వు పాపానికి ఆకర్షించబడ్డావు. లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం, నువ్వు పాపంలోకి వెళ్ళడానికి, దేవుడి నుంచి దూరం వెళ్ళటానికి నీకు కారణమైంది. పాపం చేత నువ్వు ఆకర్షించబడితే, దేవుని మాటకు నువ్వు లోబడలేదంటే నువ్వు దేవుడి నుంచి వేరుకున్నావు. కెనాట్. నువ్వు దేవుడితో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. చర్చికి వచ్చాను నేను దేవుడితో ఉన్నాను. నో, నువ్వు లేవు. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంది. దేవుడి మాట చెప్పిన మాట ఇందా, ఆయన అంత చెప్పాడు. నువ్వు ఈ చెట్టు ఏమన్నాడు? ఇది ఆహారానికి మంచిది. ఈమె సర్టిఫై చేసింది. న్యూట్రిషన్, పోషక విలువలు చాలా ఉన్నాయి దీంట్లో. మనకు జ్ఞానం ఇస్తుంది, అందం ఇస్తుంది అని ఒక సర్టిఫికేట్ పడేసింది దేవుడి మొఖాన. ఇదేనా ఆశ కదా? ఏమంటారు? ఆహార ఏమంటారు అని, ఫుడ్ గురించి మన డైటీషియన్ అంటారు. ఆహార నియమాలు తెలియజేస్తారు మనకి. ఇది తిను, ఇది తినొద్దు. అట్లా ఈమెం చెప్తుంది? ఇది ఆహారానికి మంచిది, చాలా పోషక విలువలు ఉన్నాయి. తర్వాత ఇది తినటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఇది తినటం వల్ల విటమిన్స్ వస్తాయి అన్నీ చెప్తుంది అనమాట. వివేకం నుంచి రమ్యమైనదై మనకి మంచి చెట్లు తెలియజేస్తుంది, జ్ఞానం ఇస్తుంది ఈ చెట్టు అని చెప్తుంది. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ చెప్పాడా? అన్ని చెట్లు ఫలాలు తిని, కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలం తినొద్దు, తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు నీకు? చాలా చెప్తున్నాడు. నువ్వు అసలు ఇనివే, నీకు అసలు లెక్కలేదు అసలు. ఎందుకంటే నువ్వు దేవుని దూరం, నువ్వు దేవుడి వేరు, నువ్వే. నాకు వేరుగా ఉండి మీరేమీ ఒక క్లూ ఇస్తాను. ఇప్పుడు మీరు పోయిన వారం అన్ని చాలా పనులు చేశారు. ఎన్ని సక్సెస్ అయినాయి? పోయిన వారం చాలా పనులు చేశారు, చాలా ప్రార్థనలు చేశారు. అది కావాలి దేవా, ఇది కావాలి దేవా, అది చేయి దేవా, ఇది చేయి దేవా. ఎన్ని అయినాయి? ఏం కాదు. ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. కొన్ని వచ్చినాయి, కొన్ని ఎందుకు వచ్చాయి? సంఘం ప్రేయర్ చేస్తుంది కాబట్టి వచ్చినాయి. నీ గొప్పతనాన్ని బట్టి నువ్వేదో పొడి చేసావని, నువ్వు చాలా భక్తి, అది కాదు. సంఘం ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు స్పందిస్తున్నాడు. నువ్వు వచ్చినా రాకపోయినా ప్రార్థనలకి సంఘం తన ఏమంటారు ధర్మాన్ని, విధిని తను నిర్వహిస్తుంది కాబట్టి జరిగినాయి. సో దేవుని మాట నువ్వు వినలేదు, ఇష్టపడ్డట్టు చేస్తున్నావు అంటే దేవుని నుంచి నువ్వు వేరుగా అయిపోయావు. నువ్వు చెప్పుకోవచ్చు, దేవుడితో నువ్వు విడిపోయావు అనమాట. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవునికి నీ సంబంధం లేదు. ఉందా అనుకుంటున్నావు నువ్వు, కానీ లేదు. ఎప్పుడో ఆయన ఇష్టం నుంచి ఎప్పుడో కొట్టేసాడేమో చూడు. లోతు గురించి ఇంకెక్కడ లేదు. పేతురు పత్రికలో మాత్రం అంటాడు ఏంటి? నీతిమంతుడైన లోతు అంటాడు, అంతే. 19వ అధ్యాయం తర్వాత ఇంకెక్కడ బైబిల్లో లోతు గురించి రాయబడలేదు. ఆయన జీవితం చాలా అసలు ఎట్లా ముగిసింది కూడా తెలియదు మనకి. ఎందుకంటే దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తే
ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిని మర్చిపోయి దేవుడికి వేరు వెళ్ళిపోయారు కాబట్టి ఇట్స్ గాన్. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తారు మనం. ఈయన ఎవరంటే ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా ఇది చంపాడండి ఈయన్ని. జెలసీ, ఎస్, అసూయ. దేవుని బిడ్డల మీద నీకు అసూయ ఉందంటే నువ్వేమైనట్టు? యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవునికి వేరుగా ఉన్న. మొదటి సమయాల గ్రంథంలో చూద్దాం కొంతమంది అసూయ పరుల్ని. 18వ అధ్యాయం 8-9 వచనాలు. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ కొంచెం అసలు ఇది చదివితే నాకు అర్థమే కాలేదు. కొంచెం చాలా ఇప్పుడు కూడా అర్థం కాదు నాకు. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అనుకుంటా. మొదటి సమయాల గ్రంథం తీయండి బైబిల్ 18వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎందుకు ఈ దావీదు మీద ఈయనకి విషపు చూపు అంటే అసూయ వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమన్నారు? దావీదు 10,000 మంది, సౌలు 1,000 కొలది అన్న. ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. తప్పుగా అర్థం చేసుకుంటావు నువ్వు అన్ని విషయాలు కదా. ఎందుకంటే దేవుడు వేరు, నువ్వు వేరు. నీకు అర్థం కావాలి అంతేనా? దేవుడు వేరు, నువ్వు వేరు. అందుకే నీకు అర్థం కావు. దేవుని పని చెయ్యవు. అది అమ్మా నాదా, నా స్టేటస్ ఏంటి, నేను వచ్చి చేయాలా? నీకు అర్థం కావట్లే. మనకి పక్కనిటోడికి మనకంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చిందనుకో ఏమైపోద్ది? అసూయ. దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీకు అసూయ కనిపిస్తుంది నీ లైఫ్లో, నీ జీవితం అసూయ. అందుకే మాట్లాడవు, పక్కన వాళ్ళతో మాట్లాడవు. వాళ్ళు క్షమిస్తా అన్నా క్షమించా పావాయ్ అంటావు. దావీదు సౌలు అసలు వెళ్ళిపోవడం కారణం ఇదొకటి. అసూయ పడ్డాడు దావీదు మీద. దావీదుకి 10,000 సౌలుకు 1,000 కొలది అని నర్తకి మనను పాట పాడారు. వాళ్ళిద్దరిని థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళు పొగిడారు. ఆ పొగడితో అర్థం కాక ఏమన్నాడు చూడమ్మా వచ్చిన చదువు పైన. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అన్నాడు. అసూయ నీ జీవితంలో ఉందంటే నువ్వు ఎక్కడున్నట్టు? యువర్ వేర్, దేవుడి నుంచి వేరుగా ఉన్నాం. యువర్ సపరేటెడ్. ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. ఎందుకు దేవుడి నుంచి మనం వేరు? ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళ ప్రాబ్లం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం. నువ్వు దేవునికి వేరుగా ఉన్నావా, దేవుడితో కలిసి ఉన్నావా? ఇక్కడ చూసి తెలిసిపోద్ది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును. చాలు. దేవుని మాటకి, దేవుని పద్ధతులకి నువ్వు లోబట్టలేదంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని నుంచి వేరుకున్నావు. ఇప్పుడు తీగ నుంచి, ద్రాక్ష తీగకి కొమ్మ నుంచి పురుగులు ఎరువు వచ్చింది అనుకోండి. రైతు ఎరువు వేశాడు చెట్టుకి, ద్రాక్ష చెట్టుకి ఎరువు వేశాడు. ఆ ఎరువు తీగకి ఎట్లా జరుగుద్ది?
కొమ్మ దారానే చేరుతుంది. పావా నువ్వు ఇచ్చిన ఎరువు నాకు చేదుకుంది అని ఆ కొమ్మ కట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకో, ఏమైపోద్ది? చచ్చిపోద్ది, పురుగు పడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి నుంచి వేరుగా అయిపోయారు. ఎట్లా తెలుసు? వారు లోబడనొల్లని. ఎస్, యు ఆర్ నాట్ ఒబేయింగ్. నువ్వు లోబడుతున్నావు దేవునికి, దేవుని మాటకి, సంఘం మాటకి, పాస్టర్ గారి మాటకి, దేవుని వాక్యానికి, సంఘంకి. అసలు సంఘం ముఖం ఆదివారం చూస్తే మళ్ళీ 2-3 వారాల తర్వాత చూస్తున్నాం. 3-4 వారాల తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. నేను ఆ పేర్లు ఎందుకులే. యు ఆర్ నాట్ ఒబేయింగ్. ఎందుకు? నీకు చిన్న ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, పోనీ ఏడుతున్నాడు ఈడని. అది ఏమైపోయింది? ఏమైపోయింది? అది దేవుడి నుంచి నిన్ను దూరం చేసింది. యు ఆర్ నాట్ ఒబేయింగ్. చెప్పండి, నువ్వు లోపడుతున్నావా? లేదు కదా. ఏమన్నాడు మోషే? నువ్వు సైడ్కి అయిపో. ఎందుకు ప్రభా? నేను చూసుకుంటే వెళ్ళని. ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ నాశనం చేసి నీ నుంచి నేను జనాంగాన్ని పుట్టించి కానాన్ దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు. ఎందుకు? లోపట్లే. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. పోలి మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు, అది కూడా మర్చిపోయారు. నీళ్ళ అని అడిస్తే నీళ్ళు ఇచ్చాడు. తినలేదంటే మన్నాన్ని ఇచ్చాడు. మేము చెట్ల కుళ్ళ దగ్గర కూర్చొని మాంసం తిని ఎన్నో సంవత్సరాలు అయిందన్నట్టు ఏడిస్తే ఊరేళ్ళు కురిపించాడు. ఆయన ఏం చేశాడు? దేవుడు మాట విన్నారా? వినలే. ధర్మశాస్త్రం అంతా చెప్పాడు, విన్నారా? వినలే. ఏమన్నాడు దేవుడు? మోషే వీళ్ళు లోబడాలని. దేవుడికి నువ్వు లోపట్టలేదు. దేవునికి నీ హృదయంలో, నీ జీవితంలో అసలు ఒక మాట మీరు ఆలోచన చేయండి. నీ జీవితంలో దేవుని మందిరానికి, దేవునికి ఉన్న స్థానం ఏంటి? ఆదివారం కనిపిస్తే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? 2, 3, 4, 5, 6 వారం ఎక్కువ మాట్లాడితే సంవత్సరం తర్వాత వస్తావు. స్థానం ఏంటి? నీకున్న స్థానం ఏంటి? దేవుని మందిరంలో, దేవుని ఆరాధన గురించి వాట్ ఈజ్ యువర్ స్టేటస్? నీకు ఇచ్చిన విలువ ఏంటి? నువ్వు ఇస్తున్న విలువ ఏంటి? ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, పని మానేస్తావా? నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, ఇంకన్నీ నొప్పులు డాక్టర్ గారు చెప్పాలి. అన్ని నొప్పులు వస్తాయి. లోపల పేగుల నొప్పులు వస్తాయి, చెవుల నొప్పులు వస్తాయి, మెదడు నొప్పులు వస్తాయి, అన్ని నొప్పులు వస్తాయి. అప్పుడు ఎందుకు? నువ్వు లోపడవు. అప్పుడే పిలుస్తానంటే ఎవడో. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు నేను పిలుస్తానా? రా అంటే దేనికి విలువ ఇచ్చినట్టు? అందుకే దేవుడు అన్నాడు సార్, లోబడిన అన్నాడు ప్రజలు. వీళ్ళు ఎందుకు లోబడలేదు? వీళ్ళు 3 కారణాలు చెప్తాడు అక్కడ. ఎందుకు లోబడలేదంటే వీళ్ళు, ఒకటి, వీళ్ళు ఐగుప్తు పాప క్రియలు, విగ్రహారాధన వదిలిపెట్టలేదు. ఎందుకు లోబడలేదు? ఐగుప్తు యొక్క పాప క్రియలు. అక్కడ ఏం చేస్తారు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళినా చదవండి 32వ అధ్యాయంలో. ఒక ఈయన రావట్లేదని ఆహారం దగ్గరికి వస్తే ఆయన దూడం తయారు చేయిస్తాడు, బంగారం. దాన్ని అక్కడ పెట్టి దానికి పండగ ఆచరిస్తారు. ఆ విగ్రహానికి, ఆ దూడకు పండగ చేస్తారు. దానికి బలిస్తాడు. దానికి నైవేద్యం అర్పించి వీళ్ళందరూ త్రాగుతా, తింటా, వ్యభిచారం చేస్తా, స్త్రీలు పురుషులు ఇష్టంగా రేగిపోతారు, చెలరేగిపోతారు అనమాట. అందుకేమన్నాడు మోషే? లోబడిన ప్రజలయ్యా. మోషేకి తెలవదు వీళ్ళు కింద ఏం చేస్తారు. దేవుడు చెప్తాడు వాళ్ళకి, ఇదిగో చేశారు వాళ్ళు, వెళ్ళు వాళ్ళు. 33వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ వచనం. అదే నిర్గమకాండ 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. నేను మీతో కూడా రాను. చదువమ్మా. రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. అది మీరు లోబడరు కదా దేవుని మాట. అందుకే మీ కుటుంబాలు ఏంటి, మీ ఆర్థిక వ్యవస్థ
మీ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది? ఎప్పుడు ఎవరో ఒకరికి ఒక ప్రాబ్లం, సమ్ ప్రాబ్లం. యథార్థం ఉన్న మాట మాట్లాడుతున్నాం. ఒకవేళ నడుపుకుంటే అంటే పని చేస్తే, మా సార్ పిలిచాడు, మా మేడం పిలిచింది, మా అత్త పిలిచింది, మా మామ పిలిచింది, అన్నీ దేవుడు పట్టించుకోడు. నేను మీతో ఏమన్నాడు? వదిలేస్తాడు దేవుడు. నేను అంతే ఇవి లీవు పట్టించుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు లోపడట్లేదు కదా. ఆను మీ సావు మీరు లావండి అన్నాడు. ఇశ్రాయేలీల యొక్క విగ్రహారాధన, ఐగుప్తు యొక్క పాపక్రియలు దేవుడిని నీకు దూరం చేస్తున్నాయి. మొదటి రాజుల్లో మనం ఆయన చూస్తాం, ప్రవక్తని 18వ అధ్యాయం, ఏరియాని 18వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. నేను అదే చెప్తున్నా మీకు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టొద్దు, రెండు తలంపులు వద్దు, రెండు విషయాలు వద్దు, రెండు విశ్వాసాలు వద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యేసు ప్రభువుని వెంబడించు, లేదా లోకంతో పట్టుకో. ఇప్పుడు దేవుడిని చేతగానే వాళ్ళు చేస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించడానికేమో సైతాన్ని అడ్డం వస్తున్నాడు. పోనీ సైతాన్ని మిమ్మల్ని దీవించాలి వాడుతూ ఉంటున్నామంటే ఆడు కూడా దీవించలేడు. ఎందుకు? దేవుడు అడ్డం వస్తున్నాడు. అటు దేవుడు దీవించలేకపోతున్నాడు, కాబట్టి సైతాన్ని దీవించలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు లోపడవు. వాడికి లోపడవు, ఆడికి లోపడవు, ఆయనకు లోపడవు. పోనీ సైతానికి లోపడ్డావా? పో, పూజ చెయ్యి, ముక్కు, తిరుగు, కొంత పాటు వదిలే. దేవుని పద్ధతిలోకి రా. దేవుని మాటలు, దేవుని వాక్యం చదువు, దేవుని మాటలు, దేవుని సంఘానికి రా, దేవుని మాటలకు లోబడు, నీ జీవితాన్ని క్రమపద్ధతి చేసుకో. అప్పుడే దీవిస్తాడు. ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య ఉంటావయ్యా బాబు? ఐగుప్తు పాపక్రియలు. దేవుడితో ఉన్నావా, పేరుకున్నావా? చెప్పండి, మీరే ఆలోచన చేసుకుని. దేవా, నేను నీతో ఉన్నానా లేదా వాళ్ళతో ఉన్నానా? నో, యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడికి దూరంగా ఉన్నాను. ఐగుప్తు విగ్రహారాధన. నేను ఎందుకు చెప్పాను? నేను నీలో కూడా విగ్రహం ఉంది. సెల్ ఫోను ఏంటి, లేకపోతే సినిమాలు, లేకపోతే మరొకటి డబ్బు, పని, లోకం. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి విలువ తగ్గిపోతుంది. దేవుని మందిరాల్లో కూడా డ్యాన్స్ వేయటము, టచ్లు, అద్భుతాలు, భాషలు ఇవి కావాల్సి వస్తున్నాయి. దేవుని వాక్యానికి స్థానం లేదు. నీకు ఏమంటారు, దేవుని మందిరం దూరం ఉన్న వాళ్ళందరికీ ఇవే ఇష్టం. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని రావాలి. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. తన పేరేంటి? అహాబు రాజు. ఈ అహాబు అనే రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన ఒక రాజు. ఈయన మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట ఆయన ఏం చెప్పాడు? ఏలియా వచ్చాడు అహాబు దర్బార్కి వచ్చి, ఇదిగో జీవంగల దేవుని మాట ఏంటంటే, ఇప్పుడు మొదలుకొని 3 సంవత్సరాల వరకు మంచు కానీ వర్షం కానీ కురవదు నీకు అన్నాడు.
ఎందుకు అంత దేవుడు అంత కోపం చూపించాడంటే 16వ అధ్యాయానికి రండి, వెనక్కి తిరగండి, 31వ వచనం, 31 నుంచి 33వ వచనం దాకా. 16వ అధ్యాయం ఒక పేజ్ తిప్పండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని. ఎవరు చేస్తున్నాడు? ఈ అహాబు గురించి రాస్తున్నాడు. నేను ప్రతి వారం చెప్తున్నా, ఇప్పుడు ఇశ్రాయేలు కొన్ని నియమాలు ఉన్నాయి. అన్య జనుల్ని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఆ 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 12 గోత్రాల నుంచి ఇష్టం వచ్చిన గోత్రపు అమ్మాయిని కానీ అబ్బాయి కానీ చేసుకో. అన్య జనుల అమ్మాయిని మాత్రం నువ్వు, అబ్బాయిని కానీ నువ్వు చేసుకోకూడదు. ఎవరిని చేసుకున్నాడు ఈయన? యెజబెలు అని ఒక అన్యజనుల స్త్రీని, సీదోనీయుల కుమార్తెని, అంటే వాళ్ళ రాజ్యం నుంచి అన్యజనురాలను చేసుకున్నాడు. చేసుకుని బయలుదేవతను పూజించుచు. బయలు ఏం చేసింది? వస్తా పుట్టింటి నుంచి బయలుదేవతను తీసుకొచ్చింది. పూజించు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. ఏం చేశాడు? భార్య మెప్పు పొందాలని షోమ్రోనులో బయలుదేవతకు ఒక గుడి కట్టాడు. కట్టి అక్కడ బలి. ఇశ్రాయేలు మీరు అంత దూరం ఏం పోతాంలే, ఇది కూడా దేవుడి రాజు పెట్టాడు కదా, రాజు పెట్టాడు కాబట్టి ఇది కూడా ఒక దేవుడే అని ప్రజలందరూ ఏం చేశారు? అక్కడ ఏంటి మచ్చ ఉండకూడదు, మాత్రం అది ఉండదు, ఇది అన్ని నియమాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? వెళ్ళావా, బలి అర్పించావా, తిన్నావా, తాగావా? ఇక్కడ ఏంటి? బలికి బలి అర్పించవచ్చు, తాగొచ్చు, కంతులేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. అక్కడే అన్ని నియమాలు. అహాబు రాజు దేవుడి దగ్గర ఉన్నాడా, దూరం ఉన్నాడా? దూరంగా ఉన్నాడు. ఎందుకు? ఈయన చేసిన తప్పేంటి? అన్యులతో బియ్యం పొందాడు, అన్యుల ఆచారాలు పాటించాడు. అన్యుల ఆచారాలు ఎన్నున్నాయి నీ లైఫ్లో? మొన్న రక్షాబంధన్ వచ్చింది, నీ స్పందన ఏంటి? మొన్న జాతర వచ్చింది, నీ స్పందన ఏంటి? రేపు గణేష్ పండగ వస్తుంది, నీ స్పందన ఏంటి? ఓకే, అక్కడ నువ్వు మంచిగా ఉన్నావు. అమావాస్య రోజు ఏం చేయొచ్చా? అమావాస్య రోజు చేయొచ్చా, చేయకూడదా? అన్ని జనుల ఆచారాలు లేవా? లేవా? నువ్వు అసలు నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు, అందుకే నీకు ఎన్ని వస్తున్నాయి. నాకు అన్న మా ప్రొఫైల్ ఏం రాశాను? క్యాస్ట్ నో బార్ అన్న. మాకు కులంతో సంబంధం లేదని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్న పెటిషన్ మనోడు. నీ స్థాయి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు దేవుడికి దూరంగా ఉంటే ఎన్ని వస్తాయి, దేవుడితో ఉంటే ఎన్ని రావు. చీకటి పడితే రావు, అమావాస్య అంటావు, పౌర్ణమి అంటావు. అన్యజనుల ఆచారాలు నువ్వు పాటిస్తున్నావు అంటే దేవునికి వేరుగా ఉన్నావు. నువ్వు యు ఆర్ సపరేటెడ్. నువ్వు దేవునికి వేరుగా ఉన్నావు. అన్ని జనులు వడ్డీకి ఇస్తావు, నువ్వు ఇస్తున్నావా లేదు నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అన్ని జనులతో వివాహ సంబంధాలు కుదుర్చుకుంటున్నావు, చూసుకుంటున్నావు. ఎందుకు? ఇక్కడ ఈయన అహాబు పరిస్థితి ఏంటి? మొన్న నేను ఒక బాగా గుర్తొచ్చింది, యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పీకర్ గారితో మాట్లాడుతున్నాను, యూత్ గురించి మాట్లాడితే ఏం చెప్తామండి, చాలామంది గర్ల్స్ వచ్చారు మొన్న యూత్ మీటింగ్కి. ఆడపిల్లలు చాలామంది వచ్చారండి అని. ఏముందిలేంటి వాళ్ళు ఎంతైనా ఏముంది, ఎవరన్నా పట్టుకొని పోతారు అన్నాడు. అదేంటన్నా అట్లా అంటే, నిజమన్నా అట్లా ఉండటం కాదు, పట్టుకెళ్ళారు కానీ ఎవరిని పట్టుకెళ్తున్నారంట? అన్నిళ్ళు పట్టుకెళ్తున్నారంట అని ఒక ఉదాహరణ చెప్పాడు నాకు. వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయి ఉండేదంట, అమ్మాయి అబ్బాయి. వాళ్ళిద్దరు ఏమవుతారు వరుసకి?
బావ మరదల్లో అవుతారు. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? బాగా పాడేవారు అంత చేశాడు. ఒకరోజు ఈయన ఏం చేశాడు, ఈ అబ్బాయి పోయి ఒక బ్రాహ్మణ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాడంట. మా బావే బ్రాహ్మణ్ని పట్టుకెళ్తావా అని ఈ అమ్మాయి పూనాలో చదువుకుంటా ఒక ముస్లింని పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయిందంట, మతం మారి. వాళ్ళిద్దరు ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి? చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళంట, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన నడిపించేవాళ్ళు, సండే స్కూల్ నడిపించేవాళ్ళు. ఎందుకట్లా చేశారు? ఆయనే అన్నాడు, ఏమన్నాడు? దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయారు బ్రదరాళ్ళు. స్థాయి ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అన్ని జనుల ఆచారాలు పాటిస్తున్నావా? పాటిస్తున్నావు. నువ్వు పాటించట్లేదని చెప్పొద్దు. ఎందుకు? ఇక్కడ నీ లైఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు పని చేసేవాళ్ళు ఉన్నారండి, అందరూ వెళ్ళిపోతారు. పని చేసేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు. అన్నిలు ఏం చేస్తారు తెలుసా? రాగానే అది అక్కడ పడేస్తారు, కొంచెంసేపు రిలాక్స్ అవుతారు, ఫ్రెండ్ దగ్గర పోతారు, 90 వేస్తారు, అయితే 180 వేస్తారు, అది ఫుల్ బాటిల్ కొడతారు, ఇంటికి వచ్చి పడుకుంటారు. మన పరిస్థితి ఏంటి? మనం 90లో ఇట్లేదులే కానీ ప్రార్థన ఎడబోతాడు, పోవాలి నేను, అమ్మో చీకటి. రెండవది ఇంకోటి, అన్ని చీకట్లో వస్తారా? అస్సలు రారు. బ్యాటరీ రైట్ వేసుకోలేక పక్కన పట్టుకుని వస్తారు. కానీ కొంతమంది వస్తున్నారులే. ఇప్పుడు పగల పూట కూడా చీకటే మనకి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు దేవుని నుంచి వేరైపోయావు. ఆ సత్యం గుర్తించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో నువ్వేం చేయలేవు. నువ్వేమని ఎంత మొత్తుకో, తల కిందకేసి కాళ్ళు పైకి పోయి తపస్సు చేయి, నీ జీవితంలో ఆశీర్వాదం అయితే కనిపించదు. ఎందుకంటే నువ్వు వేరైపోయావు. ప్రభువే చెప్పాడు, నేను చెప్తున్నాను అది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. ఈ వారం నేను పొద్దున ఆ లిస్ట్ నా దాంట్లో ఉంది, ఎవరెవరు ఏమేం చెప్పారబ్బా అని చూస్తున్నా. ఒక్కొక్కరు ఒకరు చెప్పారు. నేను పాటలు పాడతాను, నేను డ్రమ్స్ కొడతాను, నేను సువార్త చెప్తాను, నేను కార్యక్రమం ప్రతి ఆదివారం సంఘంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి నేను సమయానికి వస్తాను. అన్నీ చదువుతున్నాను. చదివి ఆలోచన చేశాను, ఎక్కడ 8 నెలలు ఎక్కడ వచ్చారబ్బా ఇల్లు అంటే అసలు రాలే. మళ్ళీ ఏమడిగారు దేవుణ్ణి? ప్రార్థన, ప్రభా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, అది కావాలి, ఇది కావాలి, అది ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ అప్పులు ఉన్నాయి, అమ్ముడు పోవట్లేదు, నాకు అబ్బాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి. అరే రే వెరీ ఇస్ గోయింగ్. అహాబు దేవునికి దూరం అయిపోయాడు, తీసి పడేశాడు దేవుడు. ఏమైంది తెలుసా? అహాబు యజబేలు చేసుకున్నాడు కాబట్టి ఆ యజబేలు ఆ రాజ్యాన్ని అంతటిని అల్లకొల్లోలం చేసింది. అప్పుడు దేవుడు యజబేలుకి చెప్తాడు, యజబేలు నువ్వు చాలా ఘోరంగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు చచ్చిపోతే నీ రక్తం కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. యజబేలు చచ్చిపోయింది, రథంలో చంపేస్తారా అని. చంపేస్తే ఆ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ కడుగుతుంటే అక్కడ ఉన్న కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయి. నీకు అసలు జ్ఞానవంతురాలు తన ఇల్లు. ఈ మధ్య స్త్రీల కూటికి నేను మాట్లాడతాను తర్వాత. కొంతమందికి అదొక వాక్యం అంతా వచ్చేసిందంటే అందుకే రావట్లేదు స్త్రీల కూటికి. కొంతమందికి పాపం భయం నడిచి రావడానికి అక్కడి నుంచి. ఏమో ఎవడన్నా నా ఎంట పడితే అసలు రోజులు బాగాలేవు, 10 ఏళ్ళ అమ్మాయిని కూడా బతికినట్లేదు, 40, 32, 35 ఏళ్ళు, అమ్మో నన్ను ఎవరిని ఏమైనా చేస్తే ఏది. కానీ 18 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మ పంపించింది నిన్న. ఎవడు పట్టించుకో, దిక్కు దివాడలేదు, తెలియలేదు అసలు. మనం నేను తర్వాత మాట్లాడతాను. ఆడపిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవటం మానేసి మీరు అన్నీ అయిపోయారు. మధ్యాహ్నం పూట వచ్చి దేవుడు మాటలు వింటానికి మీకు బద్ధకం అయిపోయింది. ఎందుకంటే నువ్వు దేవుని నుండి వేరుగా వెళ్ళిపోయావు. అది ఇంకొక కారణం చూపిస్తాను నేను. ఈయన పేరు గెహాజీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఈయన దేవుని నుండి దూరం వెళ్ళిపోయాడు. కారణం మనకు కనిపిస్తుంది. 2వ రాజుల గ్రంథం
5వ అధ్యాయం 20 వచ్చింది చదవమ్మా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిను గాని యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాని ఒక ఆయన ఉన్నాడు నయమాన్ దగ్గర. నయమాను అని కుష్ఠరోగి కదా. ఆయన ఈ గెహాజీ యజమానుడు ఎవరు? ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు. వచ్చి నన్ను స్వస్థపరచమంటే ఎలీషా వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగాడు. కుష్ఠరోగం పోయింది. నయమాను వచ్చాయా మరి నా కుష్ఠరోగం పోయింది, ఇది ఒక కానుకంటే ఎలీషా గారు ఏమన్నారు? నేను ఏమీ తీసుకోను, నాకేం వద్దు, వెళ్ళిపో, నాకు అవసరం లేదు అని చెప్పాడు. ఎంత బతికినాడు ఆ నయమాను? ఎలీషా ఒప్పుకోలేదు. అని ఏమన్నాడు? అయ్యా మరి నాకు ఒక బండెడు మీ దేశం మట్టి ఇప్పించండి, నేను అక్కడికి ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ నేను నా దేశంలో దాన్ని పెట్టుకుంటానంటే సరే తీసుకెళ్ళమంటాడు. ఈ కాన్వర్సేషన్ అంతా ఎవరు విన్నారు? గెహాజీ గారు విన్నారు. విని వేస్ట్ విజయాన్ని అక్కడ ఆఫ్రికా దేశపు రాజు ఆర్థిక మంత్రి వచ్చి డబ్బులు తీసుకోరా బాబు అంటే నాకేం వద్దంటాడేంటి మెంటల్ గాడు? యెహోవా జీవము తోడు నేను తీసుకుంటా అన్నాడు. నువ్వు గనక దేవునికి నుండి వేరుగా వెళ్ళిపోతే నీకు లెగిసిన కానించి పడుకునే వరకు నిద్రలో కూడా ఏం కనిపిస్తాయి నీకు? 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, అన్ని నోట్లే వస్తాయి. అన్ని నోట్లే. నువ్వు కింద నడవు, నోట్ల మీదే నడుస్తావు. నీ జీవిత లక్ష్యం, నీ గమ్యం ఏంటి? దేవుడు కాదు. సంపాదించుకోవాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, నగలు సంపాదించుకోవాలి. ఇదే ధ్యాస నీకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయావు. డబ్బు వద్దని నేను చెప్పను, కానీ నువ్వు బ్రతికేది దేని గురించి? వాట్ ఇస్ యువర్ అంబిషన్? నీ లక్ష్యం ఏంటి? నీ మనసులో ఉందా? నీ మనసులో ఉన్న కోరిక ఏంటి? ఎంతసేపు టైం దొరికితే చాలు, ఎక్కడ బిజినెస్ చేద్దాం, ఎక్కడ ఆలోచన చేద్దాం. పురుషులు, మన చర్చిలో పురుషులు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కనుక వాళ్ళ మీద కృప చూపితే మంచిది. దేవుడు కృప ఉన్నప్పుడు వాళ్ళు వస్తే మంచిది. మీరు ప్రార్థన చేసుకోండి మీ భర్తలు ఉంటే. నేను చెప్పే విషయంలో దేవుడు చేస్తాడు, చూస్తాడు. ఏం చేస్తాడు? చెప్తాడు. ఏం చేస్తాడు? చెప్పండి. నేనే చెప్పాలా? ఏం చేస్తాడు? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, తప్పు చేశారు, చెప్తారు 100 సార్లు చెప్తారు, 101 సార్లు ఏం చేస్తారు? ఏం చేయరా? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారా? దావీదు ఏం చేస్తాడు? దేవుడు మామూలు కొట్టడు. జాగ్రత్త. వెళ్ళి ఈయన తెచ్చుకున్నాడు ఏంటి? 2 మణుగుల వెండి, 4 ఏంటది దుస్తులు, జతలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏంది ఎలా ఉన్నట్టు అక్కడ పెట్టేసి వచ్చి పక్కన నిలబడ్డాడు. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? మంచి మాట చెప్పాడండి. అప్పుడే సమయమా? యేసు వస్తున్నాడు అంటావు, చేయాలి, నేను నిలబడాలి అంటావు. ఉన్న కొంచెం టైం పోయి ఎక్కడో ఇరుకుతావు. మీరే కూర్చొని ఆలోచన చేసుకోండి.
గెహాజీ ఏం చేశాడు తెలుసా? ఏమయ్యా ఇప్పుడు టైమా నీకు అది సంపాదించుకోవడానికి? నయమాన్ని వదిలిపెట్టిన కుష్టు కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. రైట్. నీకు నీ సంతతికి దేవుడు నీకు ఇచ్చిన కృపని నువ్వు వదిలిపెడుతున్నావు అంటే దేవుడి నుంచి నువ్వు వేరుగా వెళ్ళిపోయావు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దేవుడు చెప్తున్నాడు. యు కెన్ డూ నథింగ్ వితౌట్ మీ అంటాడు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అనుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. ఎవరు? లోతు. లోతు ఏమయ్యాడు? 13వ అధ్యాయం 10-11 వచ్చిన మనం చదివాం. మంచిగా చక్కగా ఉన్న యోర్దాను ప్రాంతాన్ని ఎంచుకుని పోయాడు. ఆశ వెళ్ళాడు. సొదొమ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి సొదొమ లోపలికి వెళ్ళాడు. సొదొమకి సంఘం పెద్ద, ఊరు పెద్ద అయిపోయాడు కదా, అయిపోయాడు. ఏం సంపాదించుకున్నాడు? సొదొమ మీద దేవుని యొక్క ఉగ్రత కురిసిందా లేదా? కురిస్తే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును బయటికి తీసుకొచ్చాడు. పోనీ ఉన్నాడా? అప్పుడే డబ్బులు తెచ్చుకున్నాడా? లేదు, ఒక్క పైసా తెచ్చుకోవాలి. కట్టుబట్టలతో వచ్చాడు. ఆ గుహలో ఉన్నాడు. ఏదో మరి అక్కడ పక్కన మరి పొలం అద్దెకి తీసుకుని మొత్తానికి ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసం వచ్చేదాకా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఎందుకు ఆయన అంత నీచమైన స్థాయికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ధన ఆశ. ఆ ఆశ లేకపోతే ఎక్కడుండేవాడు? చిన్నాన్న పని వాళ్ళని తన్ని తగలేశాడే. మా చిన్నాన్న ఆస్తి మా ఆస్తి ఒకటే, ముందు సఖ్యత కలిగి ఉండేవాడు చెప్పేవాడు. ఏమయ్యాడు? ఇప్పుడు కూడా తెలియదు. లోతు ఏమైపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు, ఏమయ్యాడు తెలియదు. లోతు భార్య విగ్రహం మాత్రం అప్పుడు ఉండిపోయింది. ఎందుకు? దేవుడి నుంచి వేరుమైపోయాడు. యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. కొంతమంది చర్చికి రావట్లేదు, నాకు తెలుసు వాళ్ళ పేర్లు వద్దు. ఎందుకు రావట్లేదంటే 10% వేయాల్సి వస్తుంది. జాగ్రత్త వినండి. సెన్సిటివ్ పేర్లు నేను చెప్పను, చాలా సున్నితమైన అంశం. ఎందుకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఎప్పుడో మధ్య లాస్ట్ వీక్ వస్తారు. లాస్ట్ వీక్ కూడా రాలేదు ఈరోజు. తర్వాత ఎందుకు ఉద్దేశం ఏంటంటే ఏం వేయాల్సి వస్తుంది? దేవుడి నుంచి నువ్వేమైపోయావు? వేరుగున్నావా? దేవుడితో కలిసి ఉన్నావా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంకొక వ్యక్తిని చూసి మనం ప్రభు యొక్క బల్లోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ తీయండి. 2 Chronicles chapter 26 verse 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసి. ఉజ్జియా అని ఒక రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని 52 సంవత్సరాలు పరిపాలించాడు. తన 16వ ఏటనే సింహాసనం మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు అంటే సంపూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇతడు జాగ్రత్త వినండి. ఇతడు ఎన్ని రోజులైతే దేవుని మీద ఆధారపడ్డాడో అన్ని రోజులు దేవుడు ఉజ్జియాని వర్ధిల్ల చేశాడు, అభివృద్ధి చెందాడు. చాలా గొప్ప రాజు బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళినాక 26వ అధ్యాయం చదవండి. అది నెంబర్ 1 ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న రాజ్యాలన్నీ ఈయనకి శిస్తు కట్టేయి, పన్ను కట్టేయి.
రెండవది తన సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు బాగా. ఈయన హయాంలోనే బైబిల్లో మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీ వాడబడింది, సాంకేతిక నిపుణత వాడబడింది. నీళ్ళని కొండ మధ్య నుంచి అలా రప్పించి పొలాల్లోకి పడిచాడు. ఎందుకంటే ఈయన వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఈయన హయాంలోనే పశు సంపద కూడా వృద్ధి చెందించాడు. ఎక్కడికక్కడ పశుశాలలు కట్టించి మనుషులను పెట్టించి ఈ పాడి పశువుల్ని అభివృద్ధి చేశాడు ఈయన హయాంలోనే. ఇంకా ఎంత అభివృద్ధి చేశాడంటే ఈ మన ట్యాంక్ బండి మీద ఒక మిషన్ ఉంటుంది. ఏం మిషన్ అది? ఒక ట్యాంక్ బండి అని దానికి అందుకే పేరు వచ్చింది. ఒక యుద్ధ ట్యాంక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, యుద్ధ ట్యాంక్. ఆ యుద్ధ ట్యాంకులు ఈయన హయాంలోనే కనిపెట్టారు. దాని లోపల సైనికులుండి శత్రువుల మీదకి మందుగుండు సామాగ్రి విసురుతాం. మంచి పేరు, కీర్తి వచ్చింది ఈయనకి, మంచి పేరు, ప్రతిష్టలు వచ్చాయి. వెరీ నైస్ మ్యాన్. ఉజ్జియా అంటే అందరూ అబ్బా మంచి రాజండి. తర్వాత మొట్టమొదటిసారి సైనికుల కోసం ఈ డాళ్ళు, ఇదేమంటారు ఇట్లా షీల్డ్ ఏమంటారు తెలుగులో? ఆ షీల్డ్ అంటే ఏమంటారు దాన్ని? కవచాన్ని, కత్తులు ఇనపై చేయించాడు, బంగారం చేయించాడు. ఈయన హయాంలోనే కోట గోడ కట్టి ఆ బురుజుల్లో ఈ మిషన్లు పెట్టించాడు. ఎంత దేవుడిని మాత్రం నా విడిచిపెట్టలేదు. దేవుని మందిరానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు? దేవునితో ఉన్నంత కాలం. 15వ వచనం వచ్చేపాటికి సీన్ మారిపోయింది. చూడండి, 15:16 మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఏమైంది? ప్రపంచం అనుభవం వల్ల ఆయన కీర్తి వ్యాప్తి చెందింది. ఇంతవరకు బాగుందా? అంతవరకు దేవుడితో ఉన్నాడు. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేవుని నువ్వు విడిచిపెడితే, దేవునికి వేరుగా ఉంటే నీ లోపల గర్వం ఉంటుంది. చెడిపోయింది. ఏం చేశాడు? చెడిపోతే తెలుసా? యాజకులు అంటే మీరేంది, నేను కూడా వేస్తాను పోయాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్ళాడు. యాజకుడు నేను కూడా వేస్తా, నేను కూడా ధూపం వేస్తాను వెళ్ళాడు. అక్కడికి దేవుని మందిరానికి వెళ్ళాడా? వెళ్తే అక్కడ ఉన్న యాజకులు నువ్వు వేయకూడదు అంటే, నువ్వేందో ఆయన చెప్పేది వేసేపాటికి కుష్ఠరోగంతో దేవుడు ఆయన్ని మొత్తితే బయటికి నెట్టేశాడు. ఎందుకు? కుష్ఠరోగం అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకొని దేవుడితో నడిచి దేవుని సన్నిధిలో ఉన్నవాడికి అతడు చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు? తనకున్న పేరు, ప్రతిష్ట, డబ్బు, మనకు గర్వం వచ్చేసింది అనమాట. గర్వం, అందం, ఆస్తి, నా డబ్బులు వచ్చినాయి, లేకపోతే నాకు పలానా దగ్గర ఉద్యోగం వచ్చింది, పలానా దగ్గర నాకు ఈ బెనిఫిట్ వచ్చింది, నన్ను మించిన లేడు, అబ్బా నాకు వచ్చింది ఇంద్రమిల్లు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును. ఎందుకు గర్వం నీకు? ఏం చూసి గర్వం? ఎవరితో మాట్లాడరు. పెద్ద వాళ్ళే పైన దిగి వచ్చినట్టు ఫోజ్ ఎట్లా ఇస్తారంటే నాశనంగా చెప్పుకుంటున్నారు. ఈడేం పాస్టర్ గాడు, వేస్ట్ గాడు, నా లెవెల్ చూడు, నా అందం చూడు, నా ఏంటి అసలు నా మొగుడు తెచ్చేది ఆడికో మేము ఎంత ఇదిగా ఉంటాం, మా స్టేటస్ ఏంటి?
అంత గర్వం. ఇట్లా భూమికి నేనే చెప్తున్నాను, మన సంఘస్థులు భూమికి ఇంత ఎత్తులో నడుస్తున్నారు, ఇంత కింద నుంచి ఇంత. ఎందుకు? గర్వం అన్నమాట. ఎందుకు గర్వం వచ్చింది? దేవుడి నుంచి ఏమైపోయారు? వేరుగా ఉన్నారు. ఇంకే గర్వం వచ్చింది. ఉజ్జియాకి ఎందుకు గర్వం వచ్చింది? దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదించి ఆయన పేరు ప్రతిష్టలన్నీ నలుమూలలా వ్యాపింపజేసి ఆయనకి ఎదురు లేకుండా తిరుగు లేకుండా బలంగా ఆయన నిలబెడితే ఆఖరికి గర్వించి అతడు చెడిపోయెను. నీకు కలిగిన ఏ ఆశీర్వాదమైనా సరే నీ గొప్పతనాన్ని బట్టి కలగలేదు. దయచేసి నోట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి సీట్లు వచ్చినాయి. ఎవరికి? మన ప్రవీణ్కి అండ్ మన పార్థుకి, నిఖిల్కి. ఎట్లా వచ్చినాయి? వాళ్ళ ర్యాంకులు 1,00,000 దాకా పోయినాయి. వాళ్ళ ర్యాంకులు ఎంసెట్లో వాళ్ళ ర్యాంకులు 1,00,000 దగ్గర 98,000 దాకా పోయినాయి. అయినా సీట్లు ఎందుకు వచ్చినాయి? వాళ్ళ గొప్పతనమా? లేకపోతే వాళ్ళు రాసింది చూసి ఆ కన్వీనర్కి గిడగిడగిడ బాగా పిచ్చి పట్టిపోయి తీసుకో బాబు సీట్ అన్నాడా? లేదు లేదు లేదు. సంఘము ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు వాళ్ళిద్దరి క్వాలిఫికేషన్ అవతల పెట్టి వాళ్ళకి సీట్ ఇచ్చాడు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి సత్యం. ఇప్పుడు నీకు ఒక ఆశీర్వాదం వచ్చింది అంటే దేని బట్టి వచ్చింది? దేని బట్టి వచ్చింది? నీ గొప్పతనాన్ని బట్టి రాలే. సంఘం ప్రార్థన చేసింది, దేవుడు ఇచ్చాడు. నాయో నాకు 5 అవుతుంది, ఇది ఇచ్చాడు. దాన్ని బట్టి గర్వం వస్తుంది మనకి. నేను ఇందాకే చెప్పాను, దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదం అయినా, జాగ్రత్త వినండి అందరూ, దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదం అయినా నువ్వు దేవునికి దూరం అవటానికి కారణం అవుతుంది అంటే అదే ఆశీర్వాదం నీకు శాపంగా మారుతుంది. కెన్ ఐ రిపీట్? మరి చెప్పనా? దేవుడు నీకు ఇచ్చిన ఏ ఆశీర్వాదం అయినా నువ్వు దేవునికి దూరం అవడానికి కారణం అవుతుంది, లేదా దేవుని నువ్వు మర్చిపోవడానికి కారణం అయింది అంటే అదే ఆశీర్వాదం నీకు శాపంగా మారుతుంది. మారుద్ది, మారింది, మారుతుంది. లోతు విషయం చూసాం. ఏమయ్యాడు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. గెహాజీ విషయం చూసాం. ఏమయ్యాడు? కుష్టుతో పోయాడు. ఇదిగో ఉజ్జియా విషయం చూస్తున్నాం. గర్వపడ్డాడు. ఎటుపోయాడు? కుష్ఠరోగం వచ్చిపోయాడు. కుష్ఠరోగం వచ్చిన తర్వాత అట్లా 5 సంవత్సరాలు బతికాడు. ఎట్లా బతికాడు? ఎవరెవరు ఆయన దగ్గర రాలే. ఒక్కడే రూమ్లో పడేశారు. సావురా బాబుని సావు అన్నాడు. ఎవని గర్వము వానిని ఏమైంది? తగ్గించును. ప్రభు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ దేవుడితో ఉన్నావా? వేరుగా ఉన్నావా? ఆలోచన చేయండి. నువ్వు అనుకున్నట్టు అరే నేను దేవుడు, నువ్వు ఎక్కడున్నావు? నాకు ప్రభువే చెప్పాడు, నువ్వు దేవునితో కనుక్కుంటే నువ్వు ఫలించే వ్యక్తివి, ఫలిస్తూ ఉండేవాడివి, ఫలిస్తూ ఉండేదానివి. అవి లేవు, ఫలాలు ఏం లేవు ఇప్పుడు నీ దగ్గర. ఒకసారి చూద్దాం అది ఆ వాక్యం ఒకసారి మళ్ళీ చదివి మనం ప్రభు బల్లోకి వెళ్దాం. 15వ అధ్యాయం అది మన యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది నువ్వు బహుగా ఫలిస్తావు దేవుణ్ణి ఉంటే. ఉన్నావా లేవో ఈ ఫలాన్ని బట్టి నువ్వే చూసుకో. మళ్ళీ ఏమన్నాడు? హే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. ప్రేయర్ అంటే అలసిపోయావు. స్త్రీల మీటింగ్ అంటే ఎండ బాగుంది, లేకపోతే నాకు అన్నీ వచ్చేసినాయి. దేవుని మందిరంలో పని చేయండి అంటే నా లెవెల్ ఏంటి? అంతేనా? దేవుని మందిరానికి రావాయా అంటే నాకు పని ఉంది. పురుషులు మరి దేవుడు ఈ విషయంలో దేవుడు ఎట్లా స్పందిస్తాడో నాకు తెలియదు, కానీ
ఒకరోజు దాని ఫలము మీకు వస్తుంది. దాని ఫలం నీకు వస్తుంది. గర్వం, నేను పోవాలా, నేను రావాలా, నేను వినాలా, నేను లోపడాలా. పోయిన వారం అంటే పాస్టర్ గారికి ఎవరు ఫోన్ చేసి కారణాలు చెప్పారంట. ఎందుకు చర్చికి రాలేదు అంటే కారణాలు చెప్పారు. అనారోగ్యము, ఇంకేం చెప్పారు, కడుపు నొప్పి. చర్చికి అట్లా రాబోయేటప్పుడు ఏమొచ్చిందంట, నేను అక్కడ ఆగిపోయాను. కడుపు నొప్పి అందరికి వచ్చిందా, ఒక్కరికి వచ్చిందా? చెప్పండి. అదేమన్నా విషమా? విషగాలి పీలిస్తే ఇప్పుడు దేవుని నుండి వేరుగా వెళ్ళిపోయావు కాబట్టి కారణాలు ఎత్తుకుంటున్నావు నువ్వు, అంతేనా? దేవుని నుండి వేరుగా వెళ్ళిపోయావు కాబట్టి ఏదో ఒకటిలే నేను మార్చుకుంటా వాళ్ళని. తర్వాత ఏం మార్చుకుంటావు? సో సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో జీవితాన్ని చూడు ఒకసారి. దేవుని దగ్గరికి ఉన్నావా, దూరంగా ఉన్నావా? ప్రభు చెప్పిన మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకు వేరుగా ఉండి ఇదేమీ చేయదు. నువ్వేం బ్లెస్సింగ్స్ రావు నీకు. నువ్వు ఎంత కష్టపడు, ఎంత పోటీ పడు, ఎంత ఏడు, ఏంటి ఎంత పని చేయి, ఎన్ని డబ్బులు సంపాదించు, చచ్చి మానేసి మరీ సంపాదించు, కానీ నువ్వేమీ చేయలేవు. నువ్వేం చేయలేవు. సో దేవుడు నీతో మాట్లాడాడు, నాకు అర్థమవుతుంది. సో సర్చ్ చేసుకో. దేవా నిజమే, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. ఐఎమ్ నథింగ్. నువ్వు లేకపోతే నేను ఏం చేయలేను. నిజమే ప్రియులారా, ప్రభువు లేకుండా మనం ఏం సాధించలేము. ఎందుకంటే మన జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన రక్తంతో కొనబడ్డాడు కాబట్టి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చుకున్నాడు కాబట్టి, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ప్రేరణ లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేము. నువ్వేం చేయలేవు అసలు. యు కాంట్. నువ్వేం చేయలేవు. చిన్న పని నిన్ను నువ్వు కాపాడుకోవడం నీకు రాదు. ప్రమాదం వస్తే ఆయన కాపాడకపోతే నువ్వు కాపాడుకోగలవా? ఆయన కృప చూపి నీకు పని ఇస్తే నువ్వు చేయగలవు, కానీ నీ అంతట నువ్వే పని క్రియేట్ చేసుకుని నువ్వు చేయగలవా? చేయలేవు. పోనీ 100 మందులు వేసుకుంటున్నావు, ట్యాబ్లెట్లు, ఆరోగ్యం తెచ్చుకోగలవా? పడిసం పట్టింది కదా, మందు లేకుండా ఒక్క ఇట్లా అనగానే నేను పడిసం పోద్దా? అందుకే చెప్పాడు ప్రభు, నేను లేకుండా 5వ వచనంలో 2వ భాగం ఒకసారి చదివి, ఒకసారి తను చదువుతుంది, మనం విని వాళ్ళలో పాల్పొందాం. చదవమ్మా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.